టాపిక్ వచ్చి సంక్షేమ పథకాలు, ప్రజల దృక్పథాలు, లోపాలు నివారణలు, మన స్టాండ్, ప్రజలుగా మన స్టాండ్. సంక్షేమ పథకాలు అంటే 2024-25 సంవత్సరానికి గాను 2,80,000 కోట్లు సింహభాగం దాంట్లో సంక్షేమ పథకాలకి మళ్ళిస్తున్నారు. తప్పు ఒప్పు అనేది మనం అనడం కాదు. దీంట్లో మన ప్రజల దృక్పథాలు ఎలా ఉన్నాయనేది. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, ఇంతకుముందు రామారావు చేసిందే, అందరు చేసిందే, సిబిఎన్ చేసిందే, జగన్ చేసింది. ఇంకా చెప్పాలంటే జగన్ వచ్చి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, సంక్షేమ పథకాలు మనం కానీ చేస్తూ ఉన్నామంటే మనం అభివృద్ధి కుంటుపడుతుంది, రాష్ట్రం దివాళా తీస్తుంది అనేది ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇంకో స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, అదేంటది వాళ్ళు ఎట్లా అప్పులు చేసి తీసుకొస్తున్నాడు, అతను చాలా గొప్పోడు, నీకెందుకు, అతను ఇస్తుంటే తీసుకోకుండా మీకేం పట్టిందని, అది ఒక బేస్ లెవెల్ ఆఫ్ పీపుల్ మాట్లాడతారు. ఆన్సర్ బేస్లో ఉండే వాళ్ళకి మాత్రం నేను ఇద్దాం అనుకుంటున్నాను. తను తీసుకొస్తున్నాడు అనేది కాదు. ఈరోజు ఏప్రిల్ 10, ఈరోజు సిబిఎన్నో జగనో ఎవరో ఒకరు 10 లక్షలు తెచ్చారనుకుందాం అప్పు. రేపు ఏప్రిల్ 9, 2025 సంవత్సరం రాత్రి 12 గంటలకల్లా 14% వడ్డీతో 10 లక్షలకి ₹1,00,000 వడ్డీ కట్టేది ఎవరు? మీరు, నేనే. అలాగే నెక్స్ట్ ఇయర్ అలాగే 10-15 ఏళ్ళు సంవత్సరం 10 లక్షలకు వడ్డీ కట్టి ఎప్పుడో ఒకప్పుడు అసలు కట్టాల్సింది కూడా మనమే. కాబట్టి ఎక్కడి నుంచో తెస్తున్నాడు, మీకేమి, మీరు ఉండండి అంటే, ఈ 10 లక్షలు ప్రతి సంవత్సరం కట్టే వడ్డీ లేదా రాబోయే రోజుల్లో కట్టాల్సిన అసలు ఈ జగన్లు, సిబిఎన్లు ఎవరు కట్టరు, మనమే కడతాం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి మాత్రం ఆన్సర్ ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే లోపాలు నివారణలు. దీనికి వద్దాం. ఇవన్నీ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కదా, వీటిలో లోపాలేంది, నివారణలేంది. లోపాల గురించి ఏంటంటే, ఒక లబ్ధిదారునికి ఒక 100 అంకణాల స్థలం ఉంది. నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ యాక్యురేట్గానే చెప్తున్నాను. ఒక పాత ఇల్లు ఉంది, పొలం ఉంది. తనకు ఆసరా కావాలి, ఎందుకంటే ఎప్పుడు ఖర్చు పెట్టిన దానికి తన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఏం చేస్తుంది, ప్రభుత్వ ఆసరా కోసంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక ₹3,000 నెల ఆసరా పొందుతుంది. లెట్స్ గో హెడ్. అది సిబిఎన్ కానీ లేదా జగన్ కానీ ఎవరు వచ్చినా కానీ కంటిన్యూ కానివ్వండి, ఎందుకంటే తన దగ్గర లేదు కాబట్టి తీసుకుంటుంది. కానీ రేపొద్దున తన వారసులు, అది అంకణం 2 లక్షలు దాకా ఉంది ఆ ఊర్లో. సో మీరు లెక్కేసుకోవచ్చు, ఒక ₹2 కోట్ల ప్రాపర్టీ దాకా ఉంది పై చిలుకు. ఆ ప్రాపర్టీని వారసులు ఎవరన్నా రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి 14% వడ్డీతో మొత్తం అసలు వడ్డీ మొత్తం కట్టేసేయండి అని ఈ వాలంటీర్ వ్యవస్థ తన ఆసరా పొందింది కదా, ఈ వాలంటీర్స్ని ఒక టెంప్లెట్ సిస్టమ్ కానీ ట్రైనింగ్ ద్వారా కానీ బ్యాంకర్స్గా మార్చండి. ఆ క్యాలిక్యులేషన్ మీద కూర్చోబెట్టి ఆ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ టైంలో ఒక మార్క్ అక్కడ పడాలి. ఈ మార్క్ ఏంటంటే దీనికి అంతటికీ ఆధారే మూలం. ఈమెవరు? ఆధారు. ఈమె కుటుంబ సభ్యులు ఎవరు? దాని తర్వాత వారసులు ఎవరు? వారసులకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? డెఫినెట్గా పట్టుకుంటారు. రెండో సినారియోలోకి వస్తే, ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతాడు, జాబ్ తెచ్చుకున్నప్పుడు ఒక మంచి జీతం వచ్చిందనుకోండి, ఆ తక్కువ ఇన్స్టాల్మెంట్స్లోని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా ఏదైతే ఉందో ఇంజనీరింగ్ చదివేదానికి దాన్ని తీర్చేయచ్చు. లేదా ఏదో చిన్న జాబ్ పొందాడు, నిదానంగా తీర్చవచ్చు, లేదంటే కొంత తోసేసుకోవచ్చు. సో ఏదైనా వర్కప్ ఫీజిబుల్ సొల్యూషన్స్ని అవి గమనించి ఇవ్వగలిగే వాలంటీర్ వ్యవస్థని తీసుకురండి. సో దట్ మనం ఇచ్చింది మళ్ళీ ఆన్సరబిలిటీతో తీసుకుంటాం. ఏదో డైరెక్ట్ డెబిట్ ఎక్కడి నుంచో వచ్చింది డబ్బు, ఎవరో ఎక్కడి నుంచో రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఆ ముందు రోజు రాత్రి 12 గంటలకల్లా వడ్డీ కట్టేది మనమే. కాబట్టి ఏ డబ్బు ఎక్కడి నుంచి రావట్లేదు, అంతా మనమే కడుతున్నాం. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ కూడా ఏంటంటే యాక్టివ్గా ఉండి, ఇంత సంక్షేమ పథకాలకు ఇచ్చాము, ఈ వ్యవస్థ దాంట్లోంచి కొంత ఇంత తీసుకునింది అని మనకు ఒక ఆన్సరబిలిటీ ఉంటుంది కదా. అలాగే కొంతమంది విద్యార్థులు ఉంటారు, ప్రభుత్వ ఆసరా పథకాల ద్వారా తీసుకుంటారు, కానీ వాళ్ళు చదవకుండా 1-2 ఇయర్స్ ఏదో చదువుతారు, దాని తర్వాత బిజినెస్లో ఎక్కడికి వెళ్తారు. గో హెడ్, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు రేపు పొద్దున్న కొత్త సిటీ కార్ పర్సనల్ యూస్కి ఆటోలో లేకపోతే ఎల్లో బోట్ ట్యాక్సీ ఉంటే దట్స్ ఓకే, మనం వదిలేయచ్చు. కానీ కొత్త సిటీ కార్ పర్సనల్ యూజ్కి ఏదో బిజినెస్లో రాణించుకుంటున్నా అంటే తన కుటుంబ సభ్యులు ఎవరి మీద రిజిస్టర్ చేయాలన్నా కానీ ఒక రెడ్ మార్క్ పడాలి. ఎందుకంటే అతను పోయి రిజిస్టర్ చేసుకుంటే అతని ఆధార్ ఏంది, అతని ఫ్యామిలీ ఆధార్ ఏంది. నీ పేరు మీద కొత్త కారు కొనాలంటే ముందు ఆ కాలేజీలో నువ్వు తీసుకున్నట్టు ఆసరా పథకంలో నుంచి 14% వడ్డీతో, ఏదో 14 అని అంటున్నాను, ఆ శాతం వడ్డీతో నువ్వు డబ్బులు కట్టు.
మనం అడగగలిగే వ్యవస్థ మనం వాలంటీర్లు లేదా ఐటీని వినియోగించి మనం ఆ సిస్టమ్ చేసుకోవచ్చు. అసలు ఆధార్లో ఎంత అడ్వాన్స్లో ఉన్నామంటే పిఎఫ్కి నామినీని యాడ్ చేసేటప్పుడు కూడా నామినీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కొద్దిగా మిస్ మ్యాచ్ అయినా కానీ ఆధారు ట్రిగ్గర్ చేస్తుంది. నామినీ పేరులో అక్షరం పొల్లుబోతోందని. నామినీ నా పేరు కాదు, నా నామినీ పేరులో ఉండే తప్పును కూడా ఆధార్ చెప్తుంది. అంత యాక్టివ్ ఆధార్ వ్యవస్థ ఉన్నప్పుడు వాడుకోండి. ఏదో అడవి కాసింది కాకులు తిన్నాయి అన్నట్టు కాదు కదా. అది నేను అనేది, అదొక పాయింట్. ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ లోపాలు నివారణలు చెప్పాను. ఇప్పుడు మన దృక్పథం గురించి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు నేను స్కూల్ ఆఫ్ థాట్స్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చెప్పాను కదా, మనం ఉండాల్సింది. త్రిపురనేని గోపీచంద్ ఒక ముందు మాట, తను రాసిన ఒక నావల్కి ముందు మాటలో రాస్తాడు. రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారంటే మనల్ని అప్పుడే అంటాడు అతను ఆ మాట ఎన్నో ఏళ్ల క్రితమే, కీలుగుర్రం ఎక్కించి రంగులు రాటం చుట్టూ తిప్పిస్తూ మనము గుర్రం ఎక్కినట్టుగా మనం భావిస్తున్నాము. మనం తిరిగే రూట్ కూడా ఏంటంటే ఓన్లీ ఆ పోల్ చుట్టే తిరుగుతున్నాం. అంటే ఒక ఒక రంగుల రాట్నంలో తిరిగే వాళ్ళు ఒక రంగుల రాట్నంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ చూపు అంతా కూడా ఏంటంటే సెంటర్ పాయింట్ మీదే ఉంటుంది. అసలు నిజం గుర్రం మనం ఎక్కట్లేదు. నిజాలు వాస్తవాలు మనం మాట్లాడట్లేదు. ఎంతసేపు వాళ్ళు గెలుస్తారా, తర్వాత ఈ స్కీములు మంచివే కదా, ఆ స్కీములు మంచివి కదా అంటున్నాం. ఎస్, మంచివి అన్నిట్లోనూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు అనేది ఒక స్కీమ్ ఉంది. బాత్రూమ్లు కట్టించే దానికోసంగా ప్రజలు డబ్బు వాడుతున్నారు. వెల్ అండ్ గుడ్, దానికి లెక్క లేదు, అకౌంటబిలిటీ అవసరమే లేదు. అవి నిజంగా కావాల్సినవే కట్టిస్తారు. కట్టించిన దాని నుంచి మనకి వెనక డబ్బులే రాకపోయినా పర్లేదు. ఇట్స్ ఎ డెవలప్మెంట్ స్కీమ్, లెట్ ఇట్ గో. అట్లాంటివి జరగాలి. అది సిబిఎం చేసినా, జగన్ చేసినా, ఎవరు చేసినా కానీ మనం అప్రిషియేట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచున్నా అంటే, మీరు గుర్రం ఎక్కి వాళ్ళు ఇచ్చిన గుర్రం ఎక్కేసి అదే నిజం గుర్రం అనుకొని దాని చుట్టూ తిరగకుండా దిగి అన్ని స్కీముల్ని మనం గమనించుకొని వీటిలో ఏది మంచిది ఏది చెడ్డు అనేటువంటి స్టాండ్ తీసుకొని దాని గురించి మాట్లాడగలిగేటువంటి ఎడ్యుకేటెడ్గా మనం మాట్లాడాలి. ట్యాక్స్ పేయర్స్ ఎస్పెషలీ, ఇంకెవరు మాట్లాడకపోయినా కానీ వీ కెనాట్ క్లైమ్ the horses that were given to us and go around in the specific path. మనం దిగేసి మనం నిజం గుర్రం తీసుకొని మన డైరెక్షన్లో ట్రావెల్ అయ్యి మనకు తెలిసింది మాట్లాడుతూ ఉండాలి. సో నేను చెప్పిన దృక్పథాలు, లోపాలు, నివారణలు ఇంకా చాలా ఉండొచ్చు, చాలా రకాలుగా ఉండొచ్చు. బట్ మన దృక్పథం మాత్రం ఈ నివారణలు వీటి వైపుకే సాగాలి. కానీ ఆ గుర్రం చుట్టూ అట్లా రంగులు రావటం చుట్టూ తిరుక్కొని అదే ప్రపంచం అనుకోవడం మాత్రం రాంగ్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.